హాయ్ టు ఆల్. మనకి ప్రెజెంట్ అయితే మెడికల్ అనేది జరగడం జరుగుతుంది ఎస్ఎస్సి జీడీ రిక్రూట్మెంట్లోన. చాలామంది కూడా రీమెడికల్ అయితే రాస్తున్నారనమాట. అంటే 100% 50 మెంబర్స్కి రీమెడికల్ రాస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా నేను వెళ్ళిన మెడికల్లో నేను డైరెక్ట్గా ఫిట్ అయితే అవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే మా బ్యాచ్లో 22 మెంబర్స్కి 10 మెంబర్స్కి ఫిట్ చేశారు డైరెక్ట్గా. ఇంకా రిమైనింగ్ మెంబర్స్కి ఏమో 11 మెంబర్స్కి రీమెడికల్ రాశారు. సో ఇంకో మెంబర్కి అన్ఫిట్ చేసినట్టున్నారు. అది సరిగ్గా నాకు ఐడియా లేదనమాట. కానీ 11 మెంబర్స్కి అయితే మాకు రీమెడికల్ అయితే రాయడం జరిగింది. వాళ్ళకి దీంట్లో రీమెడికల్ రాస్తారు, ఎక్కడ మనకి అన్ఫిట్ చేస్తారు అనేది క్లియర్ కట్గా చెప్తాను. ఎందుకంటే ఈ ప్రాబ్లం మీకు ముందే ఉంటే మీరు ఫిక్స్ అయిపోండి. ఇంకా మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి, రీమెడికల్ అనేది ఖచ్చితంగా మనకు పడుతుంది, తర్వాత మనం ఏం చేయాలని. అంతేగాని ఏదో దీంతో అయితే వెళ్ళొద్దు. అంటే మనం ఏదో మోసం చేయాలని లేకపోతే ఇది చేయాలని కాకుండా ముందే మీకు ఐడియా ఉండాలి. ఓకే, ఇక్కడ మనకి మైనస్ పాయింట్ ఉంది, ఇది రీమెడికల్ పడుతుంది. అంతేగాని మరీ దాంట్లో మీరు దారుణంగా కానీ చేస్తే మాత్రం అన్ఫిట్ అయితే డైరెక్ట్గా అవుతారనమాట. అది కూడా దీంట్లో రీమెడికల్ పడుతుంది, ఎందులో అన్ఫిట్ అవుతుంది ఇప్పుడు క్లియర్ కట్గా చెప్తాను. అక్కడ నేను చూసిన దాంట్లో అయితే నేను ఇదే అబ్జర్వ్ చేశాను, ఎక్కడ రీమెడికల్ రాస్తున్నారు, ఎందులో అన్ఫిట్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చి రీమెడికల్ వచ్చి ఏంటంటే మనకి వెరికోసిస్ ఉన్నా సరే, వెరికోసిస్ ఉంటాయి కదా, అది కూడా ఏంటంటే 2 or more ఉంటే, అంటే యాక్చువల్గా ఏంటంటే సింగిల్ అది కూడా చిన్నది ఉంటే మాత్రం, అంటే చిన్న హైట్ అనేది చాలా తక్కువ ఉండి లిటిల్ ఫింగర్ అంతా ఉండి ఒకే చిన్నది ఉంటే ఫిట్ చేస్తారు మ్యాక్సిమం. ఓకేనా. అంతేగాని 2 కంటే చాలా ఎక్కువ వెరికోసిస్ వైన్స్ ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళకి డైరెక్ట్గా రీమెడికల్ రాస్తారు. దానికి ఇంకా ఏం చేయలేము, రీమెడికల్ రాస్తారు. అలాగే ఐ చాట్ ఉంటుంది కదా, లాంగ్ సైడ్కి ఎవరైతే చెప్పలేకపోతున్నారో, అంటే కొద్దిగా చెప్పలేకపోయినా సరే, అంటే మిస్టేక్స్ మరి, అంటే దీంట్లో ఎవరికంటే రీమెడికల్ రాస్తారు, ఎవరికైతే ఐ సైట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఖచ్చితంగా కూడా లాంగ్ సైట్లోన రీమెడికల్ ఖచ్చితంగా రాస్తున్నారు. అంటే ఐ సైట్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఐ చాట్లో లాంగ్ సైట్లో రీమెడికల్ పడుతుంది అనమాట. అలాగే మనకి డిఎన్ఎస్ ప్రాబ్లం ఉన్న, డిఎన్ఎస్ అనేది ఏంటంటే చిన్నది, అంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యి చిన్నది ఉంటే పర్లేదు, ఎక్స్క్యూజ్ చేస్తారు. అంతేకాని అది ఎప్పటి నుంచో మనకు ఉండి కండరం అనేది గట్టిగా పైగా పెరిగిందంటే మాత్రం ఖచ్చితంగా కూడా రీమెడికల్ ఖచ్చితంగా రాసేస్తున్నారు. అలాగే దీంతోపాటు ఏంటంటే మనకి ఇయర్కి వచ్చేసి ఏంటంటే, ఇయర్లో అంటే మా ఫ్రెండ్ చెప్పాడు, ఇయర్లో హోల్ ఉందనమాట. హోల్ ఉంటే డైరెక్ట్గా అన్ఫిట్ రాశారు, డైరెక్ట్ అన్ఫిట్ హోల్ ఉంటే. మరి మా దీంట్లోకి వచ్చేసి ఒకరికి హోల్ ఉంది, మరి వాళ్ళకి రీమెడికల్ రాశారా అన్ఫిట్ చేశారు అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. కానీ మా ఫ్రెండ్కి అయితే, మా సెకండ్ బ్యాచ్కి వచ్చేసి దీంట్లో మా ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి ఐలో హోల్ ఉందనమాట, డైరెక్ట్గా అన్ఫిట్ చేశారనమాట. సో మరి ఒకసారి చెక్ చేయించుకోండి, అది కూడా ఏమైనా ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. దీన్ని మనకి తెలిసినవి ఈఎన్టీలో మనకి ప్రాబ్లం రాకూడదు. చాలామందికి టీత్లో ప్రాబ్లం ఉంటుంది, అంటే పుచ్చిపోని కానీ ఏదైనా సరే ఉన్నా సరే మనకి రీమెడికల్ అయితే ఖచ్చితంగా పడుతుంది. పుచ్చిపోన్న ఏది ఉన్నా సరే రీమెడికల్ ఖచ్చితంగా పడుతుంది. అలాగే ఇంకోటి వచ్చేసి దీంట్లోనంటే మనకి హ్యాండ్స్, చాలామందికి ఏంటంటే హ్యాండ్స్ బెండ్ ఉంటాయి అనమాట. యాక్చువల్గా ఏంటంటే హ్యాండ్స్ బెండ్ ఉంటే రీమెడికల్ రాస్తారు అనుకుంటారు చాలామంది. వాళ్ళకి హ్యాండ్స్ బెండ్స్ అనేది మేజర్ థింగ్. అంటే హ్యాండ్స్ బెండ్లో ఏంటంటే మరీ ఎక్కువ ఉన్నా సరే, లేకపోతే మనకి సర్జరీ ఏదైనా జరిగినా సరే, మరీ బాగా లేకపోయినా సరే చెప్తున్నాను కదా, డైరెక్ట్గా అన్ఫిట్ చేస్తారు. ఇప్పుడే జస్ట్ నేను మా అన్నయ్యతో మాట్లాడడం జరిగింది. అన్నయ్యకి దాంట్లో అంటే సేమ్ డేట్ అనమాట, 3rd మెడికల్ అయ్యింది. అందులో మా అన్నయ్యకి అంటే సొంత అన్నయ్య కాకుండా మాకు తెలిసిన అన్నయ్యకి ఏమో హ్యాండ్స్లో అన్ఫిట్ చేశారనమాట, డైరెక్ట్గా అన్ఫిట్ చేశారు. కానీ అన్నయ్య రన్నింగ్ వచ్చేసి ఏంటంటే 19 minutes 50 seconds వేసాడనమాట. అది కూడా ఎక్కడ అనుకుంటున్నారు, సిఎస్ఎఫ్ యూనిట్లో. అది కూడా ఏ టైం అప్పుడు, 10 o'clock అప్పుడు. ఎండ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి, ఎంత కష్టపడ్డాడో. కానీ అన్ఫిట్, హ్యాండ్స్లో అన్ఫిట్ అయ్యాడు. అలాగే ప్రైవేట్ పార్ట్స్లో కూడా మనకి రీమెడికల్ కంటే ఎక్కువ అన్ఫిట్ చేసే ఛాన్స్లు ఉంటాయి ప్రైవేట్ పార్ట్లోన. ఇంకోటి వచ్చేసి పైల్స్ చాలామందికి ఉండొచ్చు మ్యాక్సిమం అయినంత వరకు, అంటే మనకు తెలియదు అనమాట ఉందా లేదని. అవి ఏవైతే ఉంటాయో కానీ బబుల్స్లో లోపల ఉంటాయి కదా, అలా ఉంటే మాత్రం 100% కూడా రీమెడికల్ అయితే రాయడం జరుగుతుంది పైల్స్లోన. అలాగే నాప్నీకి ఫ్లాట్ ఫుట్ ఉంటే మాత్రం, అంటే మనం ఒకసారి అబ్జెక్షన్ పెట్టాలి, ఇంకోసారి చూడండి అని. లేకపోతే ఫ్లాట్ ఫుట్లో మాత్రం 100% కూడా అన్ఫిట్టే డైరెక్ట్గా. ఫ్లాట్ ఫుట్లో చాలామందికి ఏంటంటే చూసుకోరనమాట, అక్కడికి వెళ్ళాక సడన్గా ఫ్లాట్ ఫుట్ అని చెప్తారు, దానికి ఏం చేయాలో అర్థం కాదు. అబ్జెక్షన్ ఒకసారి పెట్టండి, నాకు ఫ్లాట్ ఫుట్ లేదు, రీచెకింగ్ చేయండి అని. మరి ఒకసారి అన్ఫిట్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది కదా. సో దీంట్లో రీమెడికల్ అనేది 99% ఉండదు, అదైతే అబ్జర్వ్ చేయాలి. నాఫ్నీలో ఉంటే ఉండొచ్చు, నాఫ్నీ అయితే కొంచెం ఉందంటే రీమెడికల్ రాస్తారు. అసలు చాలా చిన్నది మైనర్ డీటెయిలింగ్ ఉంటే ఫిట్టే, కాకపోతే కొద్దిగా ఉంటే మాత్రం రీమెడికల్ ఖచ్చితంగా ఉంటుంది. మరీ ఎక్కువ ఉన్నా సరే, అంటే మోర్ దెన్ ఉంటే డైరెక్ట్గా అన్ఫిట్టే. ఇంకా వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు రీమెడికల్ రాయాలని చూస్తారు. అంటే ప్రతి ఒక్కటి అంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దీంట్లో మనకి రీమెడికల్ రాయాలని చూస్తారు. కానీ మనకి ఎక్కువ ఉంటే మాత్రం డైరెక్ట్గా అన్ఫిట్ అయితే అక్కడే చేస్తారు, మళ్ళీ మీకు రీమెడికల్ గట్టి ఏమీ ఉండదనమాట.
సో ఇవన్నమాట ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి మళ్ళీ ఏవైనా సరే. అంటే ఈఎన్టీ కానీ లేకపోతే మీకు ఏవైనా ఐసైట్ ఏమైనా ఉన్నా సరే, ఐసైట్ ఉంటే మాత్రం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రీమెడికల్ అయితే పడుతుందని మాత్రం ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే ఐసైట్లో అనేది వదలరు. అలాగే లాంగ్ సైట్ షార్ట్ సైట్లో తెలిసిపోద్ది అనమాట వాళ్ళు చెకింగ్లోన. సో నెక్స్ట్ ఏంటంటే దాంట్లో మ్యాక్సిమం రీమెడికల్ పడుతుంది. మీరు మరీ దారుణంగా అంటే ఇప్పుడు మనకి చార్ట్తో చెప్పమంటారు కదా, 6 మీటర్స్ డిస్టెన్స్ పెట్టి చార్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఆ గోడకి చార్ట్తో చెప్పమంటారు. అది ఏమాత్రం మీరు ఇంకా తప్పులు ఎక్కువ చెప్తే మాత్రం అన్ఫిట్ అయిపోతారు డైరెక్ట్గా. పర్లేదు బాగానే చెప్తున్నాడంటే సైట్ ఉంది కాబట్టి రీమెడికల్ రాస్తారు. ఈ 6 మీటర్స్ లాంగ్ సైట్ మాత్రం ఏమాత్రం మీరు తేడా చేసినా సరే డైరెక్ట్గా అన్ఫిట్ అవుతుంది. మా బ్యాచ్లో వచ్చేసి ఏంటంటే మా ఒక అన్నయ్యకి ఐలోనేమో రీమెడికల్ రాస్తారనమాట. ఐసైట్ ఉందనమాట, లైట్గా రీమెడికల్ రాశారు. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి మ్యాక్సిమం అయినంతవరకు. సో ఇదనమాట. అంటే దీంట్లో మీరు అన్ఫిట్ అవుతాము, దీంట్లో రీమెడికల్ రాస్తాను మీకు తెలిస్తే ముందుగానే జాగ్రత్త పడతారని. సో ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. మెడికల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మీరు 100% కూడా అటెన్షన్తో పే చేయండి. 100% కూడా మీ బెస్ట్ ఏంటంటే మీరు ఫిట్గా ఉన్నారనేది మీరు నమ్మిన తర్వాతే మీరు అక్కడ లోపలికి వెళ్ళండి. అంతేగాని భయంతో ఏమైపోద్ది, నాకు ఎక్కడ రిజెక్ట్ చేస్తారు అలా కాకుండా మీరు 100% కూడా ఏంటంటే ఫిట్గా నిలబడాలి ఏదైనా సరే. అప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే మెడికల్ అయితే సెట్ అవుతుంది. సో అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. జై హింద్.